ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధనలు శ్రీ టాల్ బ్రూక్ గారి వ్యాసము సేవాధర్మల సేవ. సాయిరామ్. ప్రియ సోదరులారా, బాబావారి దివ్య సమక్షములు ఉపనిషించుట నా పూర్వ పుణ్యఫలమేను. బాబావారే విశ్వానికి మనకందరికీ తల్లి తండ్రి. అందువలన మిమ్మల్ని సోదరులారా అనుట భావ్యమేను. బాబావారి మిలియన్ల పాశ్చాత్య పిల్లలు ఒకనిగా మీ సోదరునిగా మీ ఎదుట మాట్లాడుతున్నాను. సత్యసాయి సేవాదళ సంచాలకుల నివేదికను విన్న మీదట ఇంకా విశాలమైన దృక్పథమును మీరు అలవరుచుకొనవలని తోచున్నది. ఎన్ని లీటర్ల రక్తమును దానం చేసినాము, ఎన్నిసార్లు ఆసుపత్రులకు మురికివాడలకు వెళ్ళి ఎంతమందికి చేయూత ఇచ్చాము మొదలైనటువంటి విషయంలో అంత ప్రాముఖ్యత ఇవ్వనక్కర్లేదు. పరమాత్మ సమక్షంలో ప్రతి ప్రక్రియ స్వల్పమైనదిగానే కనపడను. మానుష వేషధారి అని ఈ పరమాత్మ సమక్షంలో కూడా అంతే. నారాయణుడు నరుడుగా అవతరించనని మీ నమ్మకము కదా. సత్యసాయి బాబా వారు అట్టి అవతారమే. బాబావారు అవతార పురుషులు అని సత్యమును మీరు ఒక్క క్షణమైన మరవకూడదు. మీకు అవతారములకు గల సన్నిహిత సంబంధము సదా చింతన చేయవలను. బాబావారు అవతార పురుషులని మీరు నమ్మినందువలన మీ చర్యలన్నీ సామాన్య మానవాతీతముగానే ఉండవలను. మరొక విషయం, నేను అమెరికా నుంచి వచ్చి మీ ఎదుట నిలుచుని మాట్లాడుటను గమనించున్న మీరు రాష్ట్ర సరిహద్దులను జాతికి మధ్య అగుపడు భేదములను పక్కకు నెట్టివేయాలని చెప్పనక్కర్లేదు. శతాబ్దములుగా ఈ భేదములను జనులు పాటించు వచ్చి కడగండ్ల పాలైనారు. సర్వులలోని ఏకత్వమునకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి దృక్పథమును మీరు అలవరుచుకునవలను. యావత్ ప్రపంచంలో బాబావారు తమ దివ్య ప్రబోధులతో ధర్మస్థాపనం చేకూర్చుట మన జీవితకాలంలో చూసి మహాభాగ్యము మనకు చిక్కినది. దుష్ట శిక్షణకు శిక్ష రక్షణకు యుగ యుగములో అవతరించేదని కృష్ణ పరమాత్మ చెప్పినది మన గుర్తుకు వస్తున్నది. ధర్మజ్ఞాని కలిగినప్పుడు పరమాత్మ స్వయంగా అవతరించునని మత గ్రంథములన్నీ ఉద్ఘోషించుతున్నవి. ప్రస్తుత ప్రపంచం అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు మేధావంతులకు అందరికీ విదితమే. అమెరికాలోని కెనడీ విమానాశ్రయంలో నుండి బయలుదేరే సమయమందు ఈ ప్రస్తుత కలియుగ పరిస్థితి నాకు స్ఫురించినది. 4000 ఏళ్ల క్రితమే జరగబోదాన్ని గురించి అగ్ని పురాణములు హెచ్చరించినారు. కలియుగములో యంత్రములకు ఇనుప పనిముట్లకు జనులు బానిసలుగా ఉందిరని, వారిలో క్రూరత్వం అధికముగా ఉండునని అగ్ని పురాణములో వర్ణించినారు. తూచా అవన్నీ న్యూయార్క్ జెర్సీకి అన్వయించును. హిందూ మత గ్రంథములలో వ్రాసిన ఇది ఇప్పుడు తామసిక గుణములే పైచేయిగా ఉన్నవి. సందేహ బుద్ధి గల నాస్తికుడు తనకు ఆధారమైన దైవమనే మర్చిపోతాడు. అరచేతిలో లేని దాన్ని నమ్మడు. అందువలన బాబావారితో సామీప్యం వల్ల మన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. మన ప్రయత్నములలో శ్రద్ధ లోపించిన దైవద్రోహము చేసిన వారవదము. దైవ విషయములలో సందేహము సహించరాని ద్రోహము. తమ సర్వశక్తిని ధారపోసి సామాన్యులలో దైవక భావమును సేవదళ సభ్యులు స్థిరపరచవలను. అందుకై అహంకారమును త్యాగము చేయవలను. ఈ విషయము ముమ్మాటికి మీకు అన్వయించును. త్యాగబుద్ధి అలవరుచుకునటం మీకు అత్యంత ఆవశ్యకము. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.